హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు చాలా తక్కువ టైంలో అయిపోయే సొరకాయ పచ్చడిని చూపించబోతున్నా అండి. జస్ట్ 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి మీ ఇంట్లో ఉండే వాళ్ళకి రుచి చూపించండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, ట్రస్ట్ మీ. మరి ఈ సొరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా లేత సొరకాయని తీసుకొని పైన ఉన్న లేయర్ని తీసేయాలండి. తర్వాత శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. లేత సొరకాయని తీసుకోండి ఖచ్చితంగా. ముదిరి సొరకాయని తీసుకున్నారంటే టేస్ట్ అంత బాగోదండి. సో వీలైనంతగా లేత సొరకాయని తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన సొరకాయ ముక్కలను వేసుకోవాలండి. తర్వాత 15 నుంచి 18 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. సొరకాయ ముక్కల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. సో వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. మూత తీసి ఒకసారి కలుపుకొని మీడియం సైజు ఉన్న టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలండి. అలానే కొద్దిగా చింతపండు, 1 కప్పు దాకా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. నేనైతే కాడలతో పాటు కొత్తిమీరని వేసేస్తున్నానండి. మీకు కావాలంటే తరిగి మరి వేసుకోవచ్చు కొత్తిమీరని. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. కొద్దిగా టమాటాలు మగ్గితే చాలండి, మరీ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా కొద్దిగా బరకగా అయినా పట్టుకోవచ్చండి. నేనైతే 2-3 పల్స్ ఇచ్చాను అంతే అండి. మనం తినేటప్పుడు పచ్చడి అనేది కొంచెం బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. సో నేను బరకగా పట్టుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి. మీకు కావాలంటే తాలింపులో వెల్లుల్లిని దంచి కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వేయట్లేదండి. మీరు కావాలంటే వెల్లుల్లిని యాడ్ చేసుకోవచ్చు. తాలింపు వేగిన తర్వాత చివరగా కొద్దిగా ఇంగువను వేసుకొని 2-3 సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన సొరకాయ పచ్చడిని వేసుకోవాలండి. వేసుకున్నాక రుచికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు కలుపుకొని దింపేసుకుంటే సరిపోతుంది. పచ్చడి ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని సొరకాయ పచ్చడితో తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. సింపుల్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.